చంద్రబాబు విధానాలపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వినాశకర ఆర్థిక విధానాలు అనుసరిస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. 436 గనులను తాకట్టు పెట్టారన్నారు. ఈ గనులన్నీ ఏపీఎండీసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ తప్పుపట్టారు. ఏపీఎండీసీ ద్వారా అప్పుల సృష్టికి చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుపట్టారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకున్నట్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రస్తుతం రాష్ట్రానికి సంబంధించి ప్రతి సంస్థని కూడా తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉందని అంటూ కూడా ఆయన దుయ్యబట్టారు. ప్రధానంగా చూసుకుంటుంటే ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థకి 436 గనులను వాటికి అప్పచెప్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనిని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కేవలం 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం 191,000 కోట్ల రూపాయల ఆస్తులను తాకట్టు పెట్టడమే కాకుండా ఏదైతే అప్పులు ఇచ్చారో ఆ సంస్థలు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి కూడా ప్రతి నెల కూడా తమ వాయిదాలు తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోవటాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇటువంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వంగా చంద్రబాబు సర్కారు చరిత్రలో నిలిచిపోతున్నట్టు కూడా అన్నారు. అంటే 2024 ఎన్నికల అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల కూటమి చూసుకున్నట్లయితే ఈ సంక్షేమ పథకాలు అమలు కోసం ప్రతి నెల కూడా ఏదో ఒక సంస్థకు సంబంధించిన ఆస్తులను తాకట్టు పెడుతూ కాలం వెలుబుస్తున్నారు. ఇటువంటి అవసరమైతే రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా పాల్పడుతున్నారు. అంటే ఏదైనా ఒక అప్పు తీసుకుంటే దానికి సంబంధించి కూడా మంత్రివర్గం కానీ వీటికి ఒక నిర్ణయం తీసుకోవాలి. అయితే అటువంటిది ఏమీ లేకుండా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించి కూడా 436 గనులను ఏకంగా తాకట్టు పెట్టేశారు. అంటే దీనికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం లేకుండా నేరుగా వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇటువంటి నిర్ణయాలు చూసుకున్నట్లయితే రాబోయే కాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే కూడా రాష్ట్రానికి సంబంధించిన అప్పు కూడా ఈ 10 నెలల కాలంలోనే లక్షల కోట్లకి చేరిపోయింది. రాబోయే కాలంలో మరో 4 ఏళ్ళు వీళ్ళు అధికారంలోకి ఉంటే అసలు ప్రతి మనిషి మీద కూడా 1,00,000 కోట్ల రూపాయల అప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం పైన తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించడం గత కొన్ని రోజులుగా ఇదే స్పందిస్తున్నారు. అంటే వారానికి 3 రోజులు మాత్రమే ఆయన ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. మిగతా వారాంతంలో మాత్రం ఆయన బెంగళూరు వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.